అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతనమైన దినమును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం 2 దినవృత్తాంతములు 15:7. మీరు బలహీనులు గాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. 2 Chronicles 15:7. దేవునికి స్తోత్రం. మరి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. అయ్యా, మేము ఏ విషయంలో కూడా బలహీన పడకుండానట్లు ధైర్యము పొందుకొని నాయన ముందుకు సాగి వెళ్ళినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఏ ఏ విషయాల్లో అయితే నాయన అయ్యా మేము బలహీన పరిస్థితులలో ఉంటున్నాము నాయన, దయచేసి ప్రభా నీవే నీ కరుణాహస్తమును మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినము నాయన ఎంతమంది బిడ్డలు బాధలో వేదనతో కష్టముతో ఉంటున్నారు, బలహీన సమయములలో ఉంటున్నారు, అనారోగ్యములతో ఉంటున్నారు, వారందరినీ బాగు చేయమని ప్రభా, వారందరి పక్షముగా నీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయంలో నేను ఓడిపోయానని దుఃఖముతో ఉంటున్నారు నాయన, నీకు స్తోత్రాలు. దయచేసి ఆ బిడ్డలకు నువ్వు సహాయం అందించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు అయితే నాయన మరి ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చి ఉన్నాయి ప్రభా, అయ్యా మరి నాకు తక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయని ఎంతమంది దిగులుతో ఉన్నారు, ఆ బిడ్డల్ని కూడా నీవు ఆదరించమని ధైర్యపరచమని ప్రభా. అయ్యా ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండమని ఏ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్.